ధరణి అనేటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ని తిట్టింది. మీరేమో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? నేను కాంగ్రెస్లో తిట్టడం లేదు. ఆ. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఏం ప్రశ్నిస్తుందంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలో అతిపెద్ద కుంభకోణం 2 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ని, కేటీఆర్ని రేవంత్ రెడ్డి గారు ఎందుకు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు? 115 రోజులైనా ఇప్పటి వరకు ఆ కుంభకోణాన్ని ఎందుకు వెలికి తీస్తలేరు? ఇతర అంశాల మీద మీకున్న ఉత్సుకత, టెలిఫోన్ ట్యాపింగ్ అను ఇంకోటను ఉన్న ఉత్సుకత ఎందుకు ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం మీద, అట్టడుగు బడుగు బలమైన వర్గాలకు చెందిన భూములు లాక్కున్న దాని మీద మీకు ఎందుకు చిత్తశుద్ధి లేదు? ఎందుకు లేదని మీరు అనుకుంటున్నారు? నేను అదే అడుగుతా ఉన్నాను. ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం వెనుక దాగి ఉన్నటువంటి అంశాలు కేవలం కేటీఆర్, కేసీఆర్ మాత్రమే ఇన్వాల్వ్ ఉన్నటువంటి ఈ అంశంలో వారు అనుకుంటే దీన్ని సిబిఐకి ఇవ్వచ్చు, ఓకే, విజిలెన్స్ ద్వారా లేకుంటే సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించి వాస్తవాలు పబ్లిక్ డొమైన్లో పెట్టొచ్చు, ఓకే, వాస్తవాలు వెలికి తీయొచ్చు. ఏమి చేయకుండా కాలయాపన ఎందుకు చేస్తున్నారు? దీని వెనుక కొన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణం దాగి ఉన్నది కాబట్టి తను అనుకూలంగా మలుచుకొని మరి ఏదైనా ట్యాక్స్ వసూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? దీని వెనుక మరి ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాట 40% ఈ దీంట్లో ట్యాక్స్ అడుగుతున్నారని నేను ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తరఫున మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే సమస్య లేదు. అట్టడుగు బడుగు బలైన వర్గాలకు, పేదవారికి, దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు చెందినటువంటి భూముల్ని లాక్కొని గత ప్రభుత్వం చేసిన వ్యాపారాన్ని మేము ఎండగట్టడమే కాదు, అవసరమైతే కేంద్రం దీంట్లో ఇంటర్వ్యూన్ అవుతుంది. కేంద్రం ఆల్రెడీ 83 కోట్ల రూపాయలు ఇచ్చి సమగ్ర సర్వే చేయాల్సిందిగా, ఆ రోజు మరి ల్యాండ్ సర్వే చేసేసి డిజిటలైజ్ చేయాల్సిందిగా 83 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి స్పందన చేయనటువంటి ఆ ప్రభుత్వం కానీ లేక ఈ ప్రభుత్వం కానీ ఎందుకు కాలయాపన చేస్తుంది అనేది అడుగుతాం. ఈ 40% ట్యాక్స్ అంటే ధరణికి సంబంధించినటువంటి భూములు ఎవరైతే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర 40% ట్యాక్స్ వసూలు చేస్తున్నారా? ఎవరైతే ఈ కుంభకోణంలో పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే ఈ కుంభకోణాన్ని మరి పంచుకొని భూములు పంచుకొని సంపాదించుకున్నారో వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో అని మనం. ఓకే, ఈ 40% ట్యాక్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మొదలైందా? కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తున్నది. మీరు సంపాదించిన దానిలో 40% మాకు కావాలని అడుగుతుందని మాకు అనుమానం ఉంది. ఓకే, ఈ ట్యాక్స్కి సంబంధించినటువంటి అంశంలో ఎవరెవరు ఉన్నారు అనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఇప్పుడు ఎవరున్నారంటే నాకు అర్థం కాలేదు. ఎవరుంటారు? ప్రభుత్వం ఉండదు, లేకపోతే ఇంకెవరు, లేకపోతే ఎమ్మెల్యే? నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ధరణి పోర్టల్ ద్వారా ఓకే, ఈ రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాన్ని మీరు వెలికి తీస్తారా లేక మమ్మల్ని వెలికి తీయమంటారు? ఓకే, బీజేపీ ఎందుకు సిద్ధంగా ఉన్నది? బీజేపీ ఆల్రెడీ 83 కోట్ల రూపాయలు దీనికి ఇచ్చింది. మరి మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. దీంట్లో కొన్ని లక్షల మంది పేద రైతులు నష్టపోయి ఉన్నారు. వారందరికీ న్యాయం జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం దీనికి న్యాయం చేయలేని పక్షంలో భారతీయ జనతా పార్టీ మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపైనా సరే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం రేపు అధికారం చేపట్టిన వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీని మీద ప్రజాందోళన కూడా చేస్తాం. అవసరమైతే కేంద్రం ఇంటర్వ్యూన్ అయ్యేటట్టుగా కూడా మేము చర్యలు తీసుకుంటాం.